బెనర్జీ గారు. మరి అక్కడేమో మార్గదర్శి, ఇక్కడేమో వేరే పార్టీ, ఇట్లా సాధ్యం అవుతుందంటే ఆవిడకేమైనా సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉందా? అంటే ఇదేదో లీగల్ టర్మ్స్ లో చూడాలంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక పార్టీలో ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మొన్న ఎన్టీఆర్ గా విగ్రహం ఆవిష్కరించి ఎన్టీఆర్ మాకందరికి ఆదర్శం అన్నారు. మరి ఎన్టీఆర్ వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ కానప్పటికీ ఆయన విగ్రహానికి ఇది చేసి ఆయన మెచ్చుకున్నాం కదా. ఇప్పుడు మనం కూడా కొంతమంది నాయకుల్ని, అపోజిషన్ పార్టీ నాయకులను కూడా మెచ్చుకుంటాం. నాకు ఆయన నుంచి స్ఫూర్తి తీసుకున్నా అంటాం. అనంత మాత్రం అది రాజ్యాంగ పరంగా ఎలా అవుతుంది అంటే అది భావోద్వేగానికి సంబంధించింది. సో ఆ రకమైనటువంటి ఉండొచ్చేమో. ఎందుకంటే ఈరోజు శరద్ పవార్ గారి ఎన్సీపీ పార్టీ, అజిత్ పవార్ గారి పార్టీ వాళ్ళ నేతలు ఏమంటారు, శరద్ పవార్ గారు మా గురువు, మాకు ఆదర్శం అని అంటారు. బట్ వారు వేరే పార్టీ కదా. సో ఆ రకంగా ఉండొచ్చేమో. సాంకేతిక పరంగా కొన్ని విషయాలు ఉంటాయి, టెక్నికల్ గా రాజ్యాంగ పరంగా కొన్ని అంశాలు ఉంటాయి, అలాగే ఇది కూడా కొన్ని అంశాలు ఉంటాయి. దీన్ని ఏ రకంగా పరిగణిస్తుందో రాజ్యాంగ నిపుణులే చెప్పాలి. రైట్. షేక్ బాజీ గారు, కుట్ర ముందే తెలుసు, కుట్ర జరిగింది. మమతాకి ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇదే ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ఇల్లుంటే పోయేది కదా. ఆవిడ ఎందుకని తప్పులో కాలేస్తుంటుందటారు ఆవిడ? వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మన వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ ముందు అతను ఒక ఇన్కిలాబ్ మంచ్ అనే దానికి అతను ఒక అధ్యక్షుడు ఉన్నాడు. అతను మరి బంగ్లాదేశ్ ఢాకాలో ఉన్న ఒక మసీదు, ఏదైతే పల్టాన్ అనే ప్రాంతంలో ఉన్న మసీదు నుంచి బయటకు వస్తుండగా వీళ్ళు కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరిపిన వ్యక్తుల్లో ప్రధానంగా అతను ఫజల్ అనే వ్యక్తి, ప్రధానంగా ఇతను ఒక రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తిగా మరి అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ లో తేలింది. అతను ఏంటంటే ముందుగా ఈ హాదీ కదలికల్ని, అతను మసీదులో వెళ్ళటాలు, ఇవన్నిటిని ఇంకొక మూడో వ్యక్తి రూబెల్, ఎవరంటే రూబెల్ అనే ఒక వ్యక్తి సమాచారం ఇచ్చాడు. ఆ మూడో వ్యక్తిని కూడా బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది నేపథ్యం. అయితే ఏంటంటే అతను మర్డర్ చేసిన తర్వాత వీళ్ళు మరి మేఘాలయ బోర్డర్ నుంచి పారిపోయి ఇండియాలోకి వచ్చినట్టు అక్కడ పోలీసులు, ఎస్టీఎఫ్ ఫోర్సెస్ అరెస్ట్ చేసి ఇవాళ పరిస్థితి ఏంటంటే అక్కడ కోర్టులో హాజరుపడటం, ఎన్ఐఏ వాళ్ళ కస్టడీలోకి తీసుకొని ఇక్కడ ఇండియాలో జరుగుతున్న, నేను ఎందుకంటే ఈ కంటెస్ట్ చెప్తున్నాను, ఇండియా బంగ్లాదేశ్ యొక్క సంఘర్షణలు కూడా మన సబ్జెక్ట్లో ఒక భాగం. ఇవాళ భారత్లో ఈ ఇద్దరు నిందితుల్ని మీద జరుగుతుంది ఏంటంటే దర్యాప్తు, ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఎవరి ప్రోద్బలంతో మీరు ఇండియాలోకి దూరారు, మీకు ఇండియాలో ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉన్నారా, అక్రమ చొరబాటు అనే కేసు మీద మాత్రమే ఎన్ఐఏ వీళ్ళ మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. బంగ్లాదేశ్ లో మర్డర్ కేసు మీద దర్యాప్తు జరుగుతుంది. బంగ్లాదేశ్ కోర్టుల్లో వీళ్ళ మీద మర్డర్ కేసు మీద జరుగుతుంది. ఇండియాలో వీళ్ళు అక్రమంగా చొరబడి వీళ్ళు ఇండియాలో ఎవరు ఆశ్రయం ఇచ్చారు, మీకు ఫండింగ్ ఎవరు చేశారు అనే కోణంలో ఇండియాలో ఇక్కడ దర్యాప్తు జరుగుతుందండి. ఈ మధ్యలో ఏంటంటే మరి నిన్న జూన్ 2వ తారీఖున మరి ధర్మతలాలో, కలకత్తాలో ఎక్స్ఫిలేడ్ అనే ఒక ఫేమస్ ప్లేస్ ఉందండి, ధర్మతల అంటారు దాన్ని. ఆ ప్లేస్ లో మమతా బెనర్జీ 2వ తేదీన, నిన్న కాక మొన్న 2వ తేదీన ఆవిడ ఒక ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొంటూ ఈ బాంబు పేల్చాడు ఆవిడ. ఎందుకు ఆవిడ మాట్లాడాల్సి వచ్చింది ఏంటి అనేది ఒక్కసారి నేపథ్యం చూస్తే, మీరు చాలా కోట్ చేశారు చాలా విషయాలు. తర్వాత బంగ్లాదేశ్, గ్రేటర్ బంగ్లాదేశ్, అవన్నీ కూడా ఏంటంటే మన ఊహాజనితమైన అంశాలు. నేను ఇప్పుడు ఆవిడ డైరెక్ట్ గా మాట్లాడిన అమిత్ షా షేక్ బాజీ గారు దాని దగ్గర నేను కూడా వస్తాను. నేను మాట్లాడిన ప్రతి అంశానికి ఖచ్చితంగా స్పష్టంగా నా దగ్గర ఎవిడెన్స్ లేకుండా నేను మాట్లాడినా. గ్రేటర్ బంగ్లాదేశ్ అనేది ఆవిడ ఆలోచన కాదు. ఆవిడ షీ వాంట్స్ టు అచీవ్ దాట్. దానికోసం డీప్ స్టేట్ పనిచేస్తుంది, దానికోసం చైనా పనిచేస్తుంది. మనం వేరే రోజు మన ప్యానెల్లో కూర్చుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం సార్. డెఫినెట్ గా ఐఎమ్ రెడీ టు డిస్కస్ ఆన్ దట్ సబ్జెక్ట్. నేను ఊహాజనిత అంశాలు ప్రస్తావించే ఇవాళ మమతా బెనర్జీ అమిత్ షా పేరు ప్రస్తావించడం, అట్లాగే ఆ మర్డర్ జరిగిన అంశాన్ని ముందే తెలుసని మాట్లాడటం, అవి రివీల్ చేయొద్దు, చెప్పొద్దు, బంగ్లాదేశ్ భారత్ సంబంధాల్లో ఉద్రిక్తతలు ఏర్పడతాయి అని అమిత్ షా గారు సూచించినట్టు ఆవిడ మాట్లాడటం అనే అంశం మీద నేను కన్ఫ్యూన్ అవుతాను. ఆవిడ ఎందుకు మాట్లాడింది, ఏ ఉద్దేశంతో మాట్లాడింది? ఇవాళ
ఇవాళ నా 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 వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అమిత్ షా గారు నిజంగా ఆవిడ ఫోన్ చేసి చేయకపోయి ఉండొచ్చు. నిజంగా అమిత్ షా గారు ఫోన్ చేసి ఉంటే మరి కేంద్ర హోంశాఖ నుంచి ఏదో ఒక వస్తుంది, ప్రకటన వస్తుంది దాని మీద, ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు. ఇవాళ ఈ వ్యాఖ్యలు, ఆవిడ వ్యాఖ్యలు చాలా తీవ్రమైన ఆందోళన రేకెత్తిస్తున్న పరిస్థితులు ఉన్నాయండి ఇవాళ. సో ఆయన ఎందుకు చేసింది? ఆవిడ అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం. ఆవిడ ఇవాళ జీరో అయిపోయింది. ఇవాళ మమతా బెనర్జీ బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్లో జీరో అయిపోయింది. పార్టీయే తన చేతుల్లో నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉంది. ఏదో ఒక సంచలనమైన వ్యాఖ్యానాల ద్వారా ఈ మళ్ళీ లైమ్ లైట్ లో రావటం, మళ్ళీ తన పార్టీ బలాన్ని పెంచుకోవటం అనే ఒక కాన్సెప్ట్, ఆ ప్రెస్టేషన్ లో ఆవిడ ఆ రకంగా చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను తప్ప దీంట్లో నిజాలు ఉండకపోవచ్చండి. ఎందుకంటే ఇంత కీలకమైన అంశంలో ఇప్పుడు ఆవిడ ఓడిపోయింది, ఆవిడ ప్రభుత్వంలో లేదు. అమిత్ షా గారు ఎవరికి చెప్పాలి? ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సువేందు వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఆ రోజుల్లో నేను ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు చెప్పారు అన్నప్పుడు ఆవిడ అప్పుడు ఏం చేసింది? ఇవాళ టోటల్ గా ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉంది వెస్ట్ బెంగాల్లో. వాళ్ళ కంట్రోల్లోనే సాక్ష్యాలు, ఆధారాలు, ఎవ్రీథింగ్ ఉంటాయి. వెస్ట్ బెంగాల్ పోలీస్ శాఖ అంతా కూడా ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం యొక్క బోర్డర్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళ అధీనంలో వాళ్ళు ఉన్నారు, ఎన్ఐఏ అధీనంలో వాళ్ళు ఉన్నారు. నిందితులు ఎవరైతే ఉన్నారో ఎవరు చేయించారు మర్డరు? ఇవాళ బయటపడాల్సిన అంశం ఏంటంటే ఎందుకు చేశారు వాళ్ళ మర్డరు? బంగ్లాదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల, బంగ్లాదేశ్ లో ఉన్న అతను ఎందుకంటే ప్రతినిత్యం గవర్నమెంట్ తోటి పోట్లాడతాడు. అట్లా భారత్ అంటే కూడా వ్యతిరేకం. చనిపోయిన మర్డర్ అయిన వ్యక్తి హాదీకి భారత్ అన్నా కూడా వ్యతిరేకం. భారత విదేశాంగ వ్యవహారాలు, బంగ్లాదేశ్ తోటి ఉన్న విదేశాంగ వ్యవహారాల మీద అనేక సార్లు అతను నిరసనగాలు వ్యక్తం చేశాడు. విద్యార్థి దశ నుంచి కూడా భారత్ అంటే అతనికి ఒక వ్యతిరేక భావన ఉంది. ఒక కోణం అదైతే, రెండో కోణం ఏంటి? అక్కడ లోకల్ ప్రభుత్వం మీద కూడా ఆయన పోరాటాలు చేసిన వ్యక్తి. కాబట్టి ఇతను మర్డర్ ఎవరు చేశారు? భారత్ నుంచి చేయించారు అనే ఒక కోణంలో దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం, కుట్ర జరుగుతుందనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. భారత్కి ఏం అవసరం లేదు, ఇండియాకి ఏం అవసరం అండి? అతను ఎక్కడో అక్కడ ఉద్యమాలు చేసుకున్న వాడిని అతను మర్డర్ చేయించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఒక అభూత కల్పన అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇద్దరు ఎన్ఐఏ చేతుల్లో ఉన్నారో వీళ్ళు ఏదైతే భారత్ మీద వస్తున్న ఈ ఆరోపణలు, భారత్ ద్వారానే జరిగిందన్న ఆరోపణలను కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఇంటరాగేషన్ లో తీసుకొని నిజాలు కత్తించాల్సిన అవసరం ఉంది. కేవలం బోర్డర్ దాటి ఎందుకు వచ్చావు, బోర్డర్ దాటి రావడానికి నీకు ఆశ్రయం ఎవరు ఇచ్చారు, నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు, నువ్వు ఆ మర్డర్ చేసిన దానికి నీకు ప్రోత్సహించింది ఎవరు, ఇండియాలో వాళ్ళు ఉన్నారా, ఇది కాకుండా క్లారిటీ ఏంటంటే నిజంగా వాళ్ళు ఎందుకు ఈ మర్డర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక వాదన ఏంటి? అతను ఫజల్ ఎవరైతే ప్రధాన నిందితుడు షూటర్ ఉన్నాడో అతను ఏమంటున్నాడు? నాకు ఈ మర్డర్ సంబంధం లేదు, నేను చేయలేదు, నన్ను రాజకీయంగా ఇరికించారు అని అతను వాదిస్తా ఉన్నాడు. ఎవిడెన్సెస్ ఎక్కడ ఉంటాయండి? బంగ్లాదేశ్ లో ఆ మసీద్ దగ్గర అక్కడ సీసీ ఫుటేజ్ కవరేజ్ కానివ్వండి, అక్కడ వీళ్ళ కదలికలు కానివ్వండి, వీళ్ళ సెల్ ఫోన్ డేటా ఇన్ఫర్మేషన్ కానివ్వండి, డిజిటల్ ఎవిడెన్సెస్ ని అక్కడ ప్రభుత్వం తీసుకోవాలి. అక్కడ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఇక్కడ ఎన్ఐఏ దగ్గర అవి తెప్పించుకోవాలి. ఇంటర్ కంట్రీస్ ఏదైతే ఈ నేరాలు జరిగినప్పుడు ఈ సాక్ష్యాధారాల్ని మార్పిడి తెచ్చుకోవటం, ట్రాన్స్లేట్ చేసుకోవటం అనేది ఒక పద్ధతి. ఆ పద్ధతుల్లో ఇవాళ ఇండియాలో ఇంటెగ్రేషన్ జరిపి నిజాలు బయట పెట్టాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే బంగ్లాదేశ్ ఏమంటుంది? వాళ్ళిద్దరు మాకు అప్పచెప్పండి, మేము ఇంటరాగేట్ చేసుకుంటాము, మా దేశంలో నేరం చేసి పారిపోయారు మీ దేశానికి అనే వాదిస్తా ఉంది బంగ్లాదేశ్. కానీ ఏంటంటే వీళ్ళు ఇక్కడ చిక్కారు, ఇక్కడ దొరికారు, మేము చేయలేదు, ఈ మర్డర్ మాకు సంబంధం లేదు అంటున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి సంబంధం ఉందా, వీళ్ళకి సంబంధం లేదా, నిజంగా వీళ్ళని ఇరికించారా అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఈ తేలాలంటే రెండు దేశాల యొక్క పోలీసులు, న్యాయ వ్యవస్థ సహకారం, పరస్పర సహకారంతో ఎవిడెన్స్ మార్పిడి చేసుకున్న తర్వాత మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఇండియా పాత్ర ఉందా, లేదా ఇండియాలోనే ఎవరన్నా శత్రువులు ఉన్నారా హాదీకి? వాళ్ళ ద్వారా అక్కడ, ఎందుకంటే బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ వేరు కాదండి, పక్కనే. నేను బంగ్లాదేశ్ లో కూడా నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేసిన, నా బిజినెస్ ప్రోగ్రామ్స్ 2-3 నెలలు ఉన్నాను అక్కడ. అక్కడ బెనాపోల్ బోర్డర్ నుంచి అలా వెళ్ళిపోవచ్చు, పొలాల్లో నుంచి వెళ్ళిపోవచ్చు, రావచ్చు పోవచ్చు, స్వేచ్ఛగా వస్తా పోతా ఉంటారు బంగ్లాదేశ్ కి, వెస్ట్ బెంగాల్ కి. కాబట్టి ఏంటంటే
ఇక్కడ ఈ హత్య అనేది చాలా కీలకమైన అంశం. హత్య బంగ్లాదేశ్ రాజకీయ పరిస్థితుల వల్ల, అక్కడ రాజకీయ ఉద్రిక్తతల వల్ల జరిగిందా? ఇండియా నుంచి ఎవరన్నా అంటే ఇండియాలో ఉన్న, భారతదేశంలో ఉన్న మన ప్రభుత్వాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ద్వారా నేను అంటలేదు, ఏదన్నా వేరే శత్రు వర్గాలు ఏమైనా ఉన్నాయా అతనికి అనే కోణంలో నుంచి కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించకూడదు. ఇక్కడే వాళ్ళ మీద పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చి ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నానండి. ఇకపోతే ఏంటంటే మమతా బెనర్జీ గారు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత గింజుకున్నా, ఇలాంటివి ఎన్ని చేసినా కానీ ఆవిడ పట్ల ప్రజల్లో ఏవగింపు పెరుగుతుంది తప్ప ఫలితమే ఉండదు. మనం సామాన్యులు మనమే ఇట్లా క్వశ్చన్ చేసుకున్నాం, సామాన్యులు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. అమ్మా, నువ్వు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు? ఎలక్షన్ ముందు నీకు తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మార్చిలో జరిగిన ఈ సంఘటన ఇవాళ జూన్లో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నీకేం అవసరం అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు అక్కడ, ఆ ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ. కాబట్టి ఏంటంటే ఆవిడ ఏం చేసినా గానీ ఆవిడ రాజకీయ సన్యాసం తీసుకొని సైలెంట్ గా ఉండటమే ఆవిడ గౌరవంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఇక ఎట్లాంటి కుయుక్తులు స్ట్రీట్ ఫైటర్ గా ఎన్ని చేసినా చేసుకున్నా కానీ ఏమి లాభమే ఉండదు. ఎందుకంటే పూర్వం ఒకప్పుడు స్ట్రీట్ ఫైటర్ గా పేరుంది తనకి. ఇవాళ తను స్ట్రీట్స్ లోకి వెళ్తే జనమే చీపురు కట్టలతో కొట్టే పరిస్థితి ఉంది వెస్ట్ బెంగాల్లో. సో ఏంటంటే మమతా బెనర్జీ ఈ విషయంలో ఏం మాట్లాడినా కానీ సక్సెస్ కాదని, దాని ప్రభావం పెద్దగా ఏం ఉండదనేది నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఉద్రిక్తత నిజంగా బంగ్లాదేశ్ ప్రజల్లో కొన్ని అనుమానాలు రేకెత్తించడానికి ఈ వ్యాఖ్యలు పనికొస్తా ఉన్నాయి కాబట్టి తప్పించి వీటి వల్ల ఏం ప్రయోజనం లేదనేది నా ఉద్దేశం అండి. కాకపోతే ఏంటంటే దీని మీద క్లారిటీ రావాలి. క్లారిటీ ఎవరు మర్డర్ చేశారు, ఎవరు చేయించారు అనేది క్లారిటీ రావాలి. అసలు ఇతను ఏదైతే ఇతను ఫజల్ చేశాడా చేయలేదా ఆ ఎవిడెన్సెస్ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి సీసీటీవీ ఫుటేజ్ని గ్యాదర్ చేసుకుని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. రైట్ బాజీ గారు, ఒకసారి కర్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళాం. కర్నల్ పరమేశ్వర్ గారు, నవద్వీప్ చైర్మన్ బిమన్ కృష్ణ సహా అరెస్ట్. ఇతను ఏంటి, టీఎంసీ లీడరు, సహాయ సామాగ్రిని దోచుకోవటం, లంచాలు. ఇతనితో పాటు ఇంకొక హల్దియాలో జరిగిన ఉద్యోగ కుంభకోణానికి సంబంధించి టీఎంసీ నాయకుడు తిలక్ కుమార్ చక్రవర్తి అరెస్ట్. ఆయన ఇప్పుడు జైల్లో ఏదో వేరే ఉద్యోగం ఇచ్చారు, ఈ రాళ్ళు కొట్టడం ఆ ఉద్యోగం ఇచ్చారు, చేస్తున్నట్లు వస్తాం. నెక్స్ట్ టీఎంసీ లీడర్ ఇంకొక ఆయన జయప్రకాష్ మజుందార్. ఆయన అయితే పోలీస్ వ్యాన్ నుంచి నేను దిగను, నా అభిషేక్ బెనర్జీని కొట్టినట్టు నన్ను కూడా కోడిగుడితో కొడతారు. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ బీన్ టేకింగ్ ప్లేస్ అంటే. అండ్ ఇందాక బాజీ గారు ఒక విషయం ప్రస్తావన చేశారు, ఏంటంటే ఇంటరాగేషన్ అనేది ఇక్కడే జరగాలి. ఈ ఉస్మాన్ హాదీ హత్య కేసుకు సంబంధించి జరిగి వాస్తవాలన్నీ బయటపడాలి. ఇంటర్పోల్ రెండు దేశాల మధ్య ఈ క్రైమ్ రిలేటెడ్ ఈ ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అది జరిగి దాని ద్వారా అసలు వాస్తవాలు బయటపడాలి. మూడోది, ఉస్మాన్ హాదీని హత్య చేయాల్సినంత నెసిటీ భారతదేశానికి లేదు. అతనేమి వాళ్ళ దేశంలో మన దేశానికి వ్యతిరేకంగా ఆందోళనలు అవి చేస్తూ ఉండుండొచ్చుగా, కానీ యాజ్ ఇట్ ఈస్గా అతనంత పెద్ద నాయకుడేం కాదు. ఇక్కడేదో అన్నింటికి మించి డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ని ఇక్కడ మనం క్వశ్చన్ చేయాలి. జాగ్రత్తగా డాట్స్ని కనెక్ట్ చేస్తే మళ్ళీ ఇంకొక క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న ఒక మహిళ స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీకి మార్కో రూబియో వెళ్ళాడు. అక్కడ ఏదో మాట్లాడాడు. అక్కడి నుంచి నన్స్ తోటి మాట్లాడిన తర్వాత వాళ్ళకు ఒక లెటర్ అందజేశాడు. ఆ లెటర్ తీసుకుని వాళ్ళు మా దీదీ దగ్గరికి వెళ్ళారు. ఆ లెటర్లో ఏముంది, అండ్ ఎప్పుడు ఏ విషయంలోనూ పెద్దగా ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ప్రెసిడెంట్స్ సెక్రటేరియట్ లేదా వాళ్ళ వైట్ హౌస్ ఒక ప్రకటన ఇవ్వటం, అభినందనలు తెలియజేయటం. అండ్ దే ఆర్ మోర్ కన్సర్న్ అండ్ వరీడ్ అబౌట్ వెస్ట్ బెంగాల్. మమత ఎలాగైనా రిటైన్ చేయాలి. రిటైన్ చేయగలిగితేనే బంగ్లాదేశ్తో ఘర్షణలు అలా పెరుగుతూ ఉంటాయి. అండ్ ఈవిడ బంగ్లాదేశ్ని జాగ్రత్తగా వెస్ట్ బెంగాల్ అందులో కలపటం, బంగ్లాదేశ్ని ఇందులో కలపటం, ఏదో చేయటం అనేది. డీప్ స్టేట్ అక్కడ మిజరబుల్గా ఫెయిల్ అవటం మరి అమెరికా ప్రెసిడెంట్కి నచ్చలేదు. ఇవన్నీ డాట్స్ అండి, మనం కనెక్ట్ చేస్తే కానీ అసలు అవుట్కమ్ రాదు. చైనా కూడా సైలెంట్ ప్లేయర్ ఇక్కడ. ఎందుకంటే చేసేదేదో కాగల కార్యం గంధర్వుడు తీరుస్తున్నట్టు అమెరికా చేస్తుందిగా, మనకెందుకని గమ్మును కూర్చుంది. చైనాకు కూడా అవసరం బంగ్లాదేశ్ ద్వారా భారత్లో అస్థిరత సృష్టించడం. వీళ్ళందరికీ టూల్ ఎవరు? మమతా బెనర్జీ. ఇప్పుడు ఇవన్నీ ఎఫ్ఐఆర్లు అక్కడ మీరు సిలిగురి పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దేశద్రోహం పెట్టమంటున్నారు. దేశద్రోహం అనేది ఒక్క సెక్షన్ సరిపోదేమో?
మల్టిపుల్ పాయింట్స్ తీశారండి. అయితే ఒకటి దేశద్రోహం అనే సెక్షన్ లాస్ట్ పాయింట్ వస్తే, దేశద్రోహం అనే సెక్షన్ ఫస్ట్ పాయింట్ మమతా బెనర్జీ గారు చేసిన కమెంట్ ఇస్ డైరెక్ట్లీ అండర్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, విచ్ మీన్స్ దేశద్రోహం సెక్షన్ పడాలి ఆవిడ మీద. అండ్ ఏమాత్రమైన సీరియస్నెస్ మనము అంటే సంహౌ నేను ఐ టాక్ లైక్ సోల్జర్ రాదర్ ఎనీథింగ్ ఎల్స్, కానీ సంహౌ నేను ఇండియన్ పాలిటిక్స్ చూసినంత వరకు, ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ చూసి కూడా, ప్రపంచంలో ఎక్కడ ఒక పొలిటీషియన్ రెండో పొలిటీషియన్ ప్రతిపక్షం వాడైనా కూడా పర్మనెంట్ గా జైలు లేడు. ఓన్లీ లాలూ ప్రసాద్ లాంటి దాఖలాలు ఒకటో రెండో ఉన్నాయి అంతే, అంతకన్నా లేవు. కేసులు నడుస్తూనే ఉంటాయి, ఏడాది పబ్లిక్ మెమరీలో కొత్త స్కామ్లు వస్తాయి, మళ్ళీ ఓట్లు యుద్ధం జరుగుతుంది, అట్లా నడుస్తూనే ఉంటుంది. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మీనింగ్ఫుల్ ఇన్వెస్టిగేషన్, అండ్ ఇదే మాట నాన్ పొలిటికల్ మనిషి ఎవరైనా అని ఉంటే ఈ పార్టీకి జైల్లో ఉండేవాడండి. జస్ట్ బికాస్ ఇట్ ఇస్ మమతా బెనర్జీ, జస్ట్ బికాస్ ఇట్ ఈస్ అ విఐపి, ఆవిడ ఇంకా బయట తిరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ క్లియర్ ఇన్ దిస్. నేను ప్రో బీజేపీ, యాంటీ బీజేపీ, ప్రో కాంగ్రెస్, యాంటీ కాంగ్రెస్ ఎట్లా మాట్లాడాను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రో ఇండియా. ఇదే కమెంట్ నేను చేస్తుంటే నేను జైల్లో ఉండేవాడిని. పబ్లిక్ లోకి వెళ్ళి నేను జైల్లో ఒక ఆర్టికల్ రాసుంటే ఒక న్యూస్ పేపర్ లో, సరే పబ్లిక్ లోకి వెళ్తే నేను వెళ్తే ఎవరు వింటారు, కానీ పబ్లిక్ లో వచ్చి వినడానికి కూడా నాకు పబ్లిక్ స్టాండింగ్ ఉండాలి. సో బట్ ఇఫ్ ఐ రైట్ అన్ ఆర్టికల్ ఇన్ న్యూస్ పేపర్, నేను ఎవరినో పట్టుకుని నన్ను జైల్లో వేసేవారు అండర్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. నువ్వు ఎవరు మాట్లాడడానికి, లేకపోతే నేను సర్వీస్ లో హ్యాండిల్ చేసిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ నేను ఒకవేళ పేపర్ లో ఆర్టికల్ రాశానంటే ఆర్మీని ఫస్ట్ కంప్లైంట్ ఇస్తుంది. వీడు నేషనల్ సెక్యూరిటీకి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, వీడిని మీరు కంట్రోల్లో తీసుకోండి. ఆర్మీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కంట్రోల్, రిటైర్డ్ పర్సన్ కాబట్టి ఆర్మీ విల్ నాట్ కంట్రోల్ హిమ్ అండర్ ఆర్మీ యాక్ట్. మీరు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద మీరు ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకోండి, ఆర్మీ చేతులు ఎత్తేస్తుంది. అలాంటిది ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ఎందుకు మాట్లాడింది ఆవిడ? ఎఫ్ఐఆర్ తోనే కాదు, షీ షుడ్ బి పుట్ ఇన్ జైల్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. ఎంతవరకు ఎందుకు చేసింది ఆవిడ, వాట్ ఈస్ అవర్ మోటివ్ అనేది ఒకటి చేయాలి. సెకండ్లీ మీరు అన్నది వేరే వచ్చారంటే డీప్ స్టేట్ గురించి. వరల్డ్ అఫైర్స్ మీరు చూసారంటే ఎవర్ సిన్స్ ది బ్రేక్ డౌన్ ఆఫ్, ఇంకా మీరు ముందు నుంచి కూడా చూడొచ్చు, 1907 నుంచి కూడా చూడొచ్చు, బ్రేక్ డౌన్ ఆఫ్ వేరియస్ గవర్నమెంట్స్, రెజీమ్ చేంజెస్ అవన్నీ యూఎస్ఏ ముందు నుంచి నడుపుతుంది. అయితే రెజీమ్ చేంజ్ ఈజ్ అ స్టేట్ పాలసీ, అన్మెన్షన్డ్ స్టేట్ పాలసీ యూఎస్ఏకి, అండ్ దట్ ఈస్ డ్రివెన్ త్రూ డీప్ స్టేట్ అండ్ డర్టీ మనీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రపంచంలో ఇప్పటిదాకా మీరు చూసారంటే హిస్టరీలో ఈ శతాబ్దం అంటే మీరు కొంచెం 1901 నుంచి తీసుకున్నారంటే, 1907 నుంచి తీసుకున్నారంటే శతాబ్దం ప్లస్ 120 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 64 రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ అటెంప్ట్ చేసింది యుఎస్ఏ. దానిలో ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ 42-43 సక్సెస్ఫుల్ అయ్యాయి. వన్ ఆఫ్ ద ఫెయిల్డ్ అటెంప్ట్స్ ఇరాన్ రెజిమ్ చేంజ్ ఆపరేషన్, ఇరాన్ లో ట్రై చేశారు, అవ్వలేదు. సో అలాంటిది ఇండియాలో కూడా జరుగుతుంది. మీరు మోడీ మీద క్లెయిమ్డ్ అసాసినేషన్ అటెంప్ట్ ఇన్ ది ఎస్సీఎం మీట్ అవ్వచ్చు, పుతిన్ గారి కార్లో 45 minutes స్పెండ్ చేసిన టైం అవ్వచ్చు, లేకపోతే పంజాబ్ రోడ్డు మీద ఆయన్ని బ్లాక్ చేయడం కావచ్చు, అండ్ దర్ ఆర్ మల్టిపుల్ అదర్ ప్లాట్స్ విచ్ విల్ నాట్ కమ్ అవుట్ బికాస్ ఇట్ ఇస్ వన్స్ అగైన్ ఇష్యూ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. కొన్ని బయటకు వచ్చేస్తే మనం మాట్లాడుతున్నాము. సో అండ్ ఏ పొలిటికల్ లీడర్ ఏ దేశంలో అయినా కూడా పెద్దగా అవుతున్న కొద్దీ అది యుఎస్ఏ థ్రెట్. సో దే విల్ నాట్ లైక్ హిట్, వాళ్ళు రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ దట్ ఈస్ త్రూ ప్రమోటింగ్ అన్రెస్ట్ ఇన్ వేరియస్. మీరు చూసారంటే స్ట్రాటజీ చూసారంటే పాకిస్తాన్ లో అదే జరిగింది. ఇమ్రాన్ ఖాన్ రష్యాకి వెళ్ళి వచ్చాడు, అగేన్స్ట్ అడ్వైజ్, నేను యుఎస్ అఫీషియల్ పేరు మర్చిపోతున్నాను, ఆయన అడ్వైజ్ కూడా చేశాడు మీరు రష్యాకి వెళ్ళకండి అని. కానీ ఇమ్రాన్ ఖాన్ వెళ్ళాడు. పాకిస్తాన్ డెవలప్ కావాలంటే మేము ఒట్టి యుఎస్ఏతో కాదు, లోకల్ గా ఉన్న దేశాలతో కూడా మేము ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి అని వెళ్ళాడు. దాని తర్వాత కామెంట్ కూడా చేశాడు ఇమ్రాన్ ఖాన్, నేను వెళ్ళడం నచ్చలేదు చాలా మందికి, నా ఫ్యూచర్ అంటే నాకు తెలియదు, కానీ దిస్ ఇస్ రైట్ ఫర్ పాకిస్తాన్, నేను చేస్తానన్నాడు. దాని తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు మనిషి చూపు కూడా పోయింది, ఎంతవరకు బతుకున్నాడు, జీవోత్సవంలో బతుకున్నాడు లేకపోతే బతికే ఉన్నాడా లేదా అనేది కూడా తెలియదు. ఆ స్టేట్ లోకి వెళ్ళిపోయాడు ఆయన. దట్ ఈస్ హౌ పాకిస్తాన్ ఇస్ గవర్డ్. దాని తర్వాత మీరు చూసారంటే నేపాల్, మల్టిపుల్ చేంజెస్, పబ్లిక్ ఎలా వస్తుంది, ఇట్ ఈస్ షోన్ ఎస్ పబ్లిక్ అప్రైజింగ్, పబ్లిక్ అప్రైజింగ్ తర్వాత రెజిమ్ చేంజ్. దట్ ఈస్ ద మోడస్ ఆపరాండి. బంగ్లాదేశ్ సేమ్ థింగ్. ఓకే, ఢిల్లీలో షాహీన్ బాగ్ ఇన్సిడెంట్స్ సేమ్ అటెంప్ట్ దే డిడ్. దాని తర్వాత మన సిలిగురిలో చికెన్ నెక్ కమెంట్, ఇవన్నీ టు ఫార్మట్ ఇంటర్నల్ అండర్స్ట్. అంటే ఇంటర్నేషనల్ పాలసీ ఏంటంటే చైనా పాలసీ ఏంటంటే ఓవర్ట్ గా ఇన్వాల్వ్ కాకుండా కోవర్ట్ గా చాలా ప్రమోట్ చేస్తారు. వాళ్ళు డైరెక్ట్ గా కాన్ఫ్లిక్ట్ లోకి రారు, డైరెక్ట్ గా కాన్ఫ్లిక్ట్ లో చాలా రేర్ గా వస్తారు. సిఏఏ కొంచెం హెడ్ ఆన్ తీసుకుంటుంది, దట్ ఈస్ దేర్ పాలసీ. హెడ్ ఆన్ అంటే వేరే ప్లేయర్స్, నాన్ స్టేట్ ప్లేయర్స్ యూజ్ చేసి మనీ డైరెక్ట్ గా పంపించేస్తే చైనా ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్, లాజిస్టిక్ ఇన్పుట్స్ అవన్నీ ఇచ్చి సపోర్ట్ చేస్తుంది వీటికి. సో దట్ వే దే బెనిఫిట్. ఏ డెవలపింగ్ ఏ అయితే కంట్రీ ఈస్ టేకింగ్ జాయింట్ సైడ్స్, వాళ్ళని మీరు ఇండియాని ఎట్లా ఆక్యుపై చేసి పెడతారు, ఇంటర్నల్
కలహాలు, ఇంటర్నల్ కలహాలు పెరిగాయంటే బెంగాల్లో ఒక బోర్డర్ ఇష్యూ, మేఘాలయలో ఒక ఇష్యూ, మిజోరంలో ఒక ఇష్యూ, అరుణాచల్లో ఒక ఇష్యూ, దాని తర్వాత మణిపూర్లో ఒక ఇష్యూ, కాశ్మీర్లో ఆల్రెడీ ఇష్యూ ఉంది, ఖాళిస్తాన్ ఇష్యూ అని పంజాబ్ అని మీరు తీసుకొచ్చారంటే ఆటోమేటికలీ ఇండియన్ ఎనర్జీస్ విల్ బి వితిన్ ఫోకస్ విత్ ఇన్ దాన్ వితౌట్. సో దాంతో ఏమవుతుంది, అటెన్షన్ విల్ బి డైవర్టెడ్ అని ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అంటే వీ కెనాట్ డినై అండి. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇన్వాల్వ్ ఉన్నారా లేదని చెప్పలేం. బట్ మమతా నేను ఇదివరకు కూడా ప్రోగ్రామ్ లో వెరీ ఫ్రాంక్ గా మీ ప్రోగ్రామ్ లో అన్నాను, ఇప్పుడే కాదు శివేంద్ర అధికారిదే కాదు డబుల్ ఇంజన్ సర్కార్, ఇదివరకు మమతా బెనర్జీది కూడా డబుల్ ఇంజన్ సర్కార్. ఇట్ వచ్చి ద ఫస్ట్ ఇంజన్ వాజ్ మమతా బెనర్జీ గవర్నమెంట్, సెకండ్ ఇంజన్ వాజ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్, అండ్ షీ వాజ్ వెరీ క్లియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షెల్టరింగ్ బంగ్లాదేశీస్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేచురలైజింగ్ దెమ్. అది చాలా దాఖలాలు ఉన్నాయి. అండ్ షీ వాజ్ ప్రో దట్. అండ్ వాళ్ళ మహువా మోయిత్రా లేకపోతే షాయిని ఘోష్ లాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ చూసారంటే మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు మీరు హౌ దే బిహేవ్డ్ ప్రో బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్స్. సో ఇన్వాల్వ్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది. అండ్ డీప్ స్టేట్ ఎక్కడో ఇన్వాల్వ్ అయిందని మల్టిపుల్ ఇన్సిడెంట్స్ కూడా అయ్యాయి. మణిపూర్లో వాళ్ళ ఆపరేటివ్ ఒకటి దొరికాడు, మాథ్యూ వాండాక్ ఒకటి దొరికాడు, అమెరికన్ టెరెన్స్ జాక్సన్ ఒకడు బంగ్లాదేశీ 5-star హోటల్లో చంపబడి జరిగాడు. దాని తర్వాత సడన్ గా యూఎస్ ఎంబసీ స్వూప్డ్ ఇన్ అండ్ వితిన్ 24 hours ఆ బాడీని అగేన్స్ట్ ఆల్ ఎక్స్ట్రాడిషన్ పాలసీస్, అగేన్స్ట్ ఆల్ ఇంటర్నేషనల్ పాలసీస్ బాడీని తీసుకెళ్ళిపోవడం జరిగింది. అవన్నీ జరిగాయి. అండ్ ఇక లాస్ట్లీ జస్ట్ టేక్ 20 seconds అండ్ ఫినిష్. మీరు లాస్ట్లీ ఇద్దరిని పట్టుకున్న వాళ్ళని అయితే సింపుల్ అండి, we should go by what the law of the land says. The law of the land is law of India says. If they are foreign nationals, they should be first governed by India's law. Aliens అంటాం foreign nationals మనం, వాళ్ళని మనం మనకు ఆ దేశంలో పట్టుకుంటే we have to put them through. If they have done something illegal, first వాళ్ళ దగ్గర పేపర్స్ ఉన్నాయా లేదా, పేపర్స్ లేకపోతే they will go through that act. వాళ్ళు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారా, they will have to go through that act. దాని తర్వాత ఇన్ఫిల్ట్రేట్ ఎందుకు చేశారు, దానివల్ల ఇన్వెస్టిగేషన్ జరగాలి. బంగ్లాదేశ్ లో మర్డర్ జరిగిందా లేదా అనేది ఇట్ ఇస్ నాట్ అవర్ డొమైన్. వాళ్ళు మర్డర్ లో ఇన్వాల్వ్ ఉన్నారా లేదా అనేది మన డొమైన్ కాదు. మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, మనకి ఎటువంటి ప్రూఫ్ ఉండదు. బంగ్లాదేశ్ ప్రూఫ్ ఇస్తే మనం ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఇఫ్ బంగ్లాదేశ్ వాంట్స్ కంట్రోల్ ఆఫ్ దోస్ 2 నేషనల్స్, వాళ్ళ నేషనల్స్ అని వాళ్ళు బంగ్లాదేశ్ టెక్నాలజీ చేసి వీళ్ళిద్దరిని మాకు ఎక్స్ట్రాడిట్ చేయండి, వీళ్ళకి అగేన్స్ట్ మా కంట్రీలో అలిగేషన్స్ ఉన్నాయని చెప్తే we should govern it by the India-Bangladesh extradition agreement. మనకి అగ్రిమెంట్, సైన్ అగ్రిమెంట్ లేకపోయినా కూడా there will be some laws which are binding us on those extradition treaties. ట్రీటీ ఉందా లేదా, లేకపోతే అగ్రీడ్ లాస్ ఏంటనేది దాన్ని బట్టి గవర్న్ చేయాలి. కానీ వీ షుడ్ నాట్ వైలేట్ దోస్ అని నా ఉద్దేశం అండి. ఎక్కడ మనం వీ షుడ్ నాట్ గో ఓవర్ ద మ్యాండేట్. బంగ్లాదేశ్ లో జరిగిన మర్డర్కి మనకు సంబంధం లేదు. వాడెవడో తెచ్చాడు బంగ్లాదేశ్ లో అలాంటిది, దెన్ వీ విల్ సే వేలాది వేల హిందువులు ఊచకొత్తు కోసారు, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయండి అనొచ్చు మనం ఫస్ట్. సో ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడం మన బిజినెస్ కాదు. వాళ్ళు ఇండియాలో లా ఏమైనా బ్రేక్ చేస్తే దే షుడ్ గో త్రూ ద ఇండియన్ లీగల్ సిస్టమ్ అండ్ దే షుడ్ గెట్ ద పనిష్మెంట్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రూవ్డ్, పీరియడ్. దాని తర్వాత బంగ్లాదేశ్ లో మర్డర్ జరిగింది, వాళ్ళని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటే ఫస్ట్ ద లా బ్రోకెన్ ఇన్ ఇండియా షుడ్ బి ప్రయారిటీ. మన లా ఇండియాలో బ్రేక్ చేసిన లాకి సంబంధంగా వాడికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి, దట్ షుడ్ బి ఇండియాస్ ప్రయారిటీ, నాట్ బంగ్లాదేశ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్. దట్ ఈస్ నాట్ మై ప్రయారిటీ అండి. మీ దేశంలో జరిగింది, మీరు వాళ్ళని పట్టుకోలేకపోయారు, వాళ్ళు మా దేశంలోకి చొచ్చుకొచ్చారు. సో నౌ ఇట్ ఈస్ అవర్ ప్రాబ్లం ఫస్ట్. మనం మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుని దాని తర్వాత వేరే ప్రాబ్లం సాల్వ్ చేయాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ కల్నల్ పరమేశ్వర్ గారు. ఒకసారి 1 minute. ఇప్పుడు కల్నల్ గా చెప్పిన దానికి ఒక కొనసాగింపుగా ఏ రకంగా రిజ్యూమ్ చేంజ్ చేస్తున్నారంటే, ఈ మధ్య ఒకటి నా దృష్టికి వచ్చింది. జీన్ షార్ప్ అని, ప్రొఫెసర్ జీన్ షార్ప్, బోస్టన్ లో ఒక ప్రొఫెసర్, ఆయన బుక్ రాశాడు, ద పాలిటిక్స్ ఆఫ్ నాన్ వైలెంట్ యాక్షన్, 198 మెథడ్స్ ఫర్ రిజ్యూమ్ చేంజ్. 198 మెథడ్స్ లో ఏ రకంగా ఎన్నుకున్న ప్రభుత్వాలని మార్చొచ్చు అనేది ఒక పుస్తకం రాశారు. దీని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంది. దీని ఆధారంగానే సిరియా కావచ్చు, లేకపోతే రకరకాల ఈజిప్ట్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఎన్ని చేయాలనుకున్నటువంటి బ్యాచ్ కి, డీప్ స్టేట్ కి. సో భారతదేశంలో కూడా ఎవరైతే ట్రై చేస్తున్నారో నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అవుతున్న వ్యక్తులే. రవికిరణ్ గారు, గఫూర్ గారు అండ్ షేక్ బాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. లేటెస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగనా డిస్ట్రిక్ట్స్, దాంట్లో మహేష్తల అసెంబ్లీ సెగ్మెంట్లో సంతోష్పూర్లో కొంతమంది ఇస్లామిక్ రాడికల్స్ హిందూ మహిళలను, బాలికలను గేలి చేశారు. అక్కడున్న హిందువులు వాళ్ళని పట్టుకొని చితకబారారు. 30 నిమిషాల్లో వందలాది మంది వచ్చి మళ్ళీ హిందువుల మీద, దుకాణాల మీద దాడి చేశారు. భారీగా పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఇప్పటివరకు 5గురిని అరెస్ట్ చేశారు. సో ఇంకా సౌత్ 24 పరగనాస్, నార్త్ 24 పరగనాస్
వాళ్ళ ఇంపాక్ట్ ఇంకా ఎలా ఉంది, మమతా బెనర్జీ ఆవిడ పెంచి పోషించిన గ్యాంగుల ఇంపాక్ట్ ఎలా ఉంది అనే దానికి ఇది నిదర్శనం. ఎనీహౌ, ఉస్మాన్ ఆది హత్య కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన వాడి దగ్గర నుంచి మరింత సమాచారం, భారతీయ చట్టాలకు లోబడి దానికి సంబంధించిన దర్యాప్తు జరగాలని చెప్పేసి కల్నల్ పరమేశ్వర్ చేసిన సూచన అప్రోప్రియేట్, అది ప్రాపర్. అది ఆ తర్వాతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి వేరే దేశాలతో మాట్లాడటమా, దాని అవుట్కమ్ ఏంటనేది మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.